హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. ఈరోజు వీడియోలో 11 ఇయర్స్ గర్ల్కి లెహంగా క్రాప్ టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ క్రాప్ టాప్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కాటన్ క్లాత్ని తీసుకోవాలి. 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని బాడీ లెంత్ 15 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. నెక్ విత్ 5 ఇంచెస్ అండి. నెక్ పార్ట్ 2.5 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 2.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచు డౌన్కి వీడియోలో చూపించినట్లుగా మార్క్ చేసుకోవాలి. నెక్ లెంత్ 5 ఇంచెస్ తీసుకొని 1 ఇంచ్ కర్వ్ కోసం మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఆర్మ్ రౌండ్ 6 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. చెస్ట్ మెజర్మెంట్ 8 ఇంచెస్, వేస్ట్ 7.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. అండ్ ఖర్చు కోసం 1.5 or 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ని కూడా క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలండి హుక్స్ కోసము. ఆల్రెడీ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ పైన పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 4 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. సో బ్యాక్ పార్ట్కి ఆర్మ్ రౌండ్ కర్వ్ తీసుకున్న దగ్గర 1.25 ఇంచెస్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. సెంటర్లో కటింగ్ చేసుకోవాలి. మెజర్ చేసుకున్న బాడీ పార్ట్స్ని సాటిన్ పైన పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్స్ని కూడా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. త్రీ మీటర్స్ సాటిన్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి. సాటిన్ లెంత్ 36 ఇంచెస్ అండి. అలాగే కాటన్ లైనింగ్ క్లాత్ కూడా 3 మీటర్స్ తీసుకోవాలి. కాటన్ లైనింగ్ క్లాత్ లెంత్ 34 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. నెట్ క్లాత్ 4 మీటర్స్ అండి. విత్ 4 మీటర్స్ తీసుకోవాలి. లెంత్ 29 ఇంచెస్ అండి పై లేయర్.
ఈ నెట్ లేయర్కి కింద ఇంకో లేయర్ అండి. ఈ ఎక్స్ట్రా లేయర్ అనేది 8.5 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి. విత్ పైన లేయర్కి త్రిబుల్ తీసుకోవాలి 12 మీటర్స్. ఇప్పుడు కాటన్ లైనింగ్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా సాటిన్ క్లాత్ అండ్ నెట్ క్లాత్ని కూడా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. లెహంగాకి హిప్ మెజర్మెంట్ తీసుకోవాలండి. ఈ ఫ్రిల్స్ 40 ఇంచెస్ వచ్చే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
వేస్ట్ దగ్గర నుండి 5 ఇంచ్ హుక్స్ ఆర్ జిప్ కోసం విడిచిపెట్టుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటినీ కలిపి వీడియోలో చూపించిన విధంగా లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. సైడ్న వన్ సైడ్ కాజాలు వన్ సైడ్ హుక్స్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సిల్వర్ కలర్ దోరిని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ బెల్ట్ లోపలికి ఈ విధంగా పెట్టుకొని నాట్ వేసుకోవాలి. స్టిచ్ చేయగా లెహంగా ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ క్రాప్ టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. సాటిన్ క్లాత్ పైన నెట్ ఫ్యాబ్రిక్ని డిజైనర్ నెట్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకునే ముందు క్లాత్ జరిగిపోకుండా ఉండడం కోసం పిన్స్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోపల నుండి సాటిన్ అండ్ లైనింగ్ క్లాత్ని కలిపి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ నెట్ క్లాత్ని
స్టిచ్ చేయకూడదండి. ఈ కర్వ్స్ ఉన్నాయి కదా, ఆ కర్వ్స్ ఫ్రంట్‌కి సెపరేట్‌గా ఉండే విధంగా ఉంచుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ కూడా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర అండ్ నెక్ దగ్గర స్లిట్స్ పెట్టుకోవాలి. ఎనదర్ పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. 2 పార్ట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ లైనింగ్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ వైపే పెట్టుకొని బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. నెట్ క్లాత్, సాటిన్ క్లాత్ వన్ సైడు అండ్ కాటన్ లైనింగ్ క్లాత్ వన్ సైడు పెట్టుకోవాలండి. ఈ రెండింటికి మధ్యలో ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్స్ని కూడా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ సెంటర్లో నెట్ క్లాత్ అండ్ సాటిన్ కాటన్ లైనింగ్ క్లాత్ని మూడింటిని కలిపి పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఎండర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. తీసుకోవాలండి. 3 ఇంచెస్ సాటిన్ క్లాత్ని తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని లోపలికి 1/2 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఇది కాజా పట్టీ కోసం అండి. ముందు స్టిచ్ చేసింది హుక్స్ పట్టీ కోసం అండి. ఇప్పుడు ఈ సాటిన్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ క్లాత్ విడిచిపెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ సాటిన్ క్లాత్ని తీసుకొని బాడీ డౌన్ పార్ట్లో
హాఫ్ ఇంచ్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేయగా 2 సర్కిల్స్ వస్తాయండి. ఇప్పుడు ఈ 2 సర్కిల్స్ని ఈ విధంగా తీసుకొని వన్ సైడ్ 2.5 ఇంచెస్ లెంత్ మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా 2.5 ఇంచెస్ మెజర్ చేసుకొని ఈ సర్కిల్ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత క్రాప్ టాప్ ఆర్మ్ రౌండ్ మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా టేప్తో చుట్టూ మెజర్ చేసుకోవాలి. క్రాప్ టాప్ ఆర్మ్ రౌండ్ 15.5 ఇంచెస్ ఉందండి. ఈ 15.5 ఇంచెస్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఈ 15.5 ఇంచెస్ని కూడా డివైడెడ్ బై 4 తీసుకోవాలి. 3.8 ఇంచెస్ వస్తుందండి. ఈ 3.8 ఇంచెస్ని కార్నర్లో కర్వ్ షేప్లో టేప్తో వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నప్పుడు 1/2 ఇంచు క్లాత్ని విడిచిపెట్టి పైకి కటింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం.